హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాదా కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలో చూపించినట్టు నడుము కొలతను తీసుకోవాలా. వీడియోలో చూపినట్టు ఎలా పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్ట్రా ఉంది క్లాత్, దాన్ని మనం సరి చేసుకొని క్లాత్ని సపరేట్గా కట్ చేసుకోవాలా. అంటే రెండు భాగాలుగా విభజించాలా. రెండు భాగాలుగా కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్. కట్ చేసుకున్నది ఎందుకు కట్ చేసుకుంటామంటే అది ఓన్లీ నడుము కొలత మనకి ఎంత ఉందో అంతే పడుతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకు హ్యాండ్స్కి నడుము పట్టికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో చూపించినట్టు మలవండి, మంచిగా సరి చేసుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి ముడతలు రాకుండా వీడియోలో చూపించినట్టు సరి చేసుకోండి. తర్వాత మనం పొడవును కొలుచుకోవాలా. మన బ్లౌజ్ కొలతతో ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవును తీసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్టు తీసుకోండి. పావించు ఎక్కువ తీసుకోవాలా ఖర్చు కోసం. ఎక్స్ట్రా క్లాత్ని మనం సరిగ్గా ఎంత అయితే ఎక్కువ ఉంటుందో అది కట్ చేసుకోవాలా. అలా కట్ చేసుకోవడం వల్ల హెచ్చు తగ్గులు అనేటివి ఉండవు ఫ్రెండ్స్. డైరెక్ట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. ఆ తర్వాత గల్లా కోసం 2 ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. లావుగా ఉన్నవారు కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. లేదు మాకు ఎక్కువ డీప్ ఇష్టం ఉండదు అంటే 2 తీసుకుంటే సరిపోతుంది. గల్లా ఎంత ఉందో చూసుకొని వీడియోలో చూపించినట్టు పెట్టుకోండి. అటు పావించి ఇటు పావించి ఖచ్చితంగా ఉంచాలి ఫ్రెండ్స్. ఖర్చు కోసం ఉంటుంది కదా, అందుకని మనం అటు పావించి ఇటు పావించి తీసుకోవాలా. అలాగే ఈ వీడియోలో చూపించినట్టు ఇక్కడ కూడా అక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకొని బాక్స్ డ్రా చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా చూడండి. నేను ఎలా అయితే చేస్తున్నానో అలా మీరు డ్రా చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నేను ఇందులో కూడా రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. ఆ బాక్స్లో మీకు ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నారో ఆ షేప్ గీసేసుకోండి. నాకైతే రౌండ్ షేప్ సరిపోతుంది కాబట్టి నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. తర్వాత మనం షోల్డర్ తీసుకుందాం ఫ్రెండ్స్. షోల్డర్ తీసుకునే ముందు మన ఆది బ్లౌజ్తో సైజ్ బ్లౌజ్ తోటి షోల్డర్ తీసుకుందాం. వీడియోలో చూపించినట్టు తీసుకోండి. 1/4 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఖర్చు కోసం. ఖచ్చితంగా దేనికైనా సరే మనం ఖర్చు వీడియోలో చూపించినట్టు చూడండి ఫ్రెండ్స్. పక్క కుట్ల కోసం ఇంత క్లాత్ తీసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టు ఆ బ్లౌజ్ ఎలా అయితే పెట్టానో అలా పెట్టుకొని మార్క్ చేసుకొని స్కేల్తో మనం లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత చంక పొడవును తీసుకొని అక్కడ కూడా ఒక సర్కిల్ షేప్ని గీసుకోవాలి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం. లావుగా ఉన్న వారికి అయితే 1.5 పెట్టుకున్నా పర్లేదు. ముడత రాకుండా మంచిగా మనకు కరెక్ట్ షేప్లో వస్తుంది అన్నట్టు. గీసుకోండి ఫ్రెండ్స్. గీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతే. ఎలా ఫోల్డ్ చేశాను ఎలా ఫోల్డ్ చేశాను ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. సరిగ్గా చూసుకోండి. ఒకసారి ఇబ్బంది అయినా ఇంకోసారి పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత 2 కలిపి కట్ చేస్తున్నాను. ఫస్ట్ స్ప్లిట్ చేసి తర్వాత 2 కలిపాను. చూడండి, సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మనం ఇంకో మెథడ్లో కూడా కట్ చేసుకోవచ్చు, అది నేను ఇంకో వీడియోలో పెడతాను. తర్వాత అది బ్యాక్ అండ్ ఫ్రంట్ 2 వస్తాయి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ నెక్ ఫ్రెండ్స్. అర్థం కాని కోసం అలా రాస్తున్నాను. బ్యాక్ నెక్ సరి చేసుకొని ఆ రౌండ్ షేప్ అనేది ఇప్పుడు మనం గల్లా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు ఒక ఆది బ్లౌజ్ ఒకటి ఉంటే సరిపోతుంది, ఏది కూడా అవసరం లేదు. రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చేలా చూడండి ఫ్రెండ్స్. ఇందులో చూపించినట్టు బ్యాక్ పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ని ఎలా తీసుకోవాలంటే మనం గల్లాను 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా 2 ఇంచెస్ అలాగే ఉండిపోతుంది. నేను మార్క్ చేసుకోవడం మర్చిపోయాను, పర్లేదు ఇప్పుడైనా పెట్టుకోవచ్చు. అలా మార్క్ చేసుకొని
బ్యాక్ ఎంతైతే ఉందో అంత ఫస్ట్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని మనకు ఫ్రంట్ ఎంత గల్ల అయితే ఉందో అంతకు మార్క్ చేసుకోవాలా. చూడండి వీడియోలో చూపించినట్టు ఉక్కు పట్టి సైడ్ మాత్రమే మనం ఫ్రంట్ చూడాలి ఫ్రెండ్స్. కాజా పట్టి సైడ్ మనం ఎప్పుడైనా ఫ్రంట్ చూడకూడదు. అలా చూసినట్టయితే మనకు డీప్ వెళ్ళిపోతుంది నెక్. ఇందులో చూపించినట్టు ఉక్కు పట్టి సైడ్ మాత్రమే ఫ్రంట్ చూసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్, అలానే కట్ చేసుకోండి. పావించు పైనకు పెట్టుకోవాలా, కొంచెం పావించు ఖర్చు కోసం పెట్టేసుకొని మనం ఇక్కడ కూడా సర్కిల్ గీసేసుకుంటే సరిపోతుంది. మనకు రౌండ్ షేపే కాబట్టి రౌండ్ షేప్ గీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పెద్ద పట్టి అంటే క్రాస్ పట్టి అని కూడా అంటారు కొంతమంది. ఇప్పుడు క్రాస్ పట్టి చూద్దాం. ఉక్కు పట్టి సైడ్ మాత్రమే చూడాలా, నేను ఇంకో మరీ చెప్తున్నాను. క్లాత్ మందం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ప్లేట్ని షోల్డర్ దగ్గర మిడిల్ పార్ట్ పట్టుకొని చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా క్లాత్ అంతా తీసుకొని లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సాదా బ్లౌజ్ కటింగ్ సింపుల్గా ఈజీగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఫ్రంట్ బ్యాక్ ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం క్లాత్ని స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంది, దాంట్లో మనం హ్యాండ్స్ అండ్ క్రాస్ పట్టి తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఈజీగా అయిపోతుంది. ఎటువంటి టేప్ కొలతలు ఏ కొలతలు లేకుండా మన ఆది బ్లౌజ్తో మాత్రమే ఇట్లాంటి క్రాస్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.